ఫిల్లెట్ జాయింట్లు రెండు మెటల్ ముక్కలు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి మరియు అంచుల నుండి వెల్డ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం SWM ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ వెల్డ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. గ్యాస్ కటింగ్ మరియు గ్రైండింగ్ ద్వారా పరిమాణానికి ప్లేట్ పీసెస్ సిద్ధం చేయండి. ప్లేట్లను ల్యాప్ జాయింట్ మరియు ట్యాక్ వెల్డ్గా రెండు చివరల్లో సెట్ చేయండి. వెల్డింగ్ కోసం ఒక ఫ్లాట్ పొజిషన్లో ల్యాప్ జాయింట్ని ఉంచండి. డిపాజిట్ రూట్లన్నీ సరైన పరిమాణంలో మరియు వ్యాప్తిని నిర్ధారించండి. ఫైనల్ కవరింగ్ రన్ని ల్యాప్ జాయింట్లో సరైన లెగ్ సైజ్లో డిపాజిట్ చేయండి. సర్ఫేస్ లోపాల కోసం ల్యాప్ ఫిల్లెట్ వెల్డ్ని తనిఖీ చేయండి. ఇప్పుడు కటింగ్ కోసం అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, యాంగిల్ ఐరన్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, మెటీరియల్ మార్కర్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, SMAW వెల్డింగ్ ప్లాంక్ మెషిన్, C-క్లావ్. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఫిల్లెట్ ల్యాప్ వెల్డ్ ప్రక్రియను చూద్దాం. గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్ పీసెస్ కట్ చేసి గ్యాస్ కట్ అంచులను స్క్వేర్ గ్రైండ్ చేయండి. ఫైలింగ్ ద్వారా గ్రైండింగ్ బర్లను తీసేసి సర్ఫేస్ను శుభ్రం చేయండి. చూపిన విధంగా పీస్లను ల్యాప్ జాయింట్ రూపంలో సెట్ చేయండి. రెండు ఎడ్జెస్ ట్యాక్ వెల్డ్ మరియు 2 ల్యాపింగ్ సర్ఫేస్లు సంపూర్ణంగా శుభ్రపరచబడిందని మరియు అవి ఒకదానికొకటి సరిగ్గా సంప్రదిస్తాయని నిర్ధారించుకోండి. ట్యాకింగ్ కోసం 120 amp కరెంట్తో 2.5 mm MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి. ల్యాప్ జాయింట్ని ఫ్లాట్ పొజిషన్లో సెట్ చేయండి. మరి చిప్పింగ్ హ్యామర్తో స్లాగ్ను తీసేసి స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేయండి. ఇప్పుడు SMAW ప్రక్రియ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ వెల్డ్ ఎలా చేయాలో చూద్దాం. 2.5 mm డయాను ఉపయోగించడం ద్వారా డిపాజిట్ రూట్ రన్ని 100 to 110 amps కరెంట్తో మీడియం కోటర్తో MS ఎలక్ట్రోడ్ చేయండి. డీ స్లాగ్ మరి రూట్ స్లాగ్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఫిల్లెట్ కార్నర్తో 45 డిగ్రీ ఎలక్ట్రోడ్ యాంగిల్ మరియు వెల్డింగ్ లైన్తో 80 డిగ్రీ ఉండేలా చూసుకోండి. యూనిఫామ్ ఫ్యూజన్ మరియు రూట్ పెనెట్రేషన్ పొందడానికి మరి ఎలక్ట్రోడ్ నుండి సైడ్ టు సైడ్ కదలికను నివారించడానికి షార్ట్ ఆర్క్ని నిర్వహించండి. 4 mm డయాని ఉపయోగించి వ్యూ మోషన్ మరి ఫైనల్ కవరింగ్ రన్ని మీడియం కోటర్తో 150 to 160 amps కరెంట్ని డిపాజిట్ చేయండి.
ఎలక్ట్రోడ్కి దాని డయా కంటే 2.5 రెట్లు మించకుండా సైడ్ టు సైడ్ కదలికను ఇవ్వండి. ఆర్క్ ఎగువ అంచుపై ఎక్కువ కేంద్రీకరించడానికి అనుమతించకుండా ప్లేట్ ఎగువ అంచుని కరిగిపోకుండా నిరోధించండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేయండి. సర్ఫేస్ల లోపాలు మరియు పరిమాణం కోసం ల్యాప్ ఫిలెట్ వెల్డ్ తనిఖీ చేయండి. Recap. గ్యాస్ కటింగ్ మరియు పరిమాణానికి గ్రైండింగ్ చేయడం ద్వారా ప్లేట్ పీసెస్లను సిద్ధం చేయండి. ప్లేట్లను ల్యాప్ జాయింట్గా సెట్ చేయండి. 2 చివరల్లో ట్యాక్ వెల్డ్ చేయండి. డిపాజిట్ రూట్ రన్ సరైన పరిమాణం మరియు వ్యాప్తిని నిర్ధారించండి. ఫైనల్ కవరింగ్ రన్ని సరైన లెగ్ సైజ్ ల్యాప్ జాయింట్లో డిపాజిట్ చేయండి. సర్ఫేస్ల లోపాల కోసం ల్యాప్ ఫిలెట్ వెల్డ్ను తనిఖీ చేయండి.